Welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappagaru garu. Respected sirs, madams, and respected to everyone. As usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూసివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్ మనం మొదలు పెడుతున్నాం. రియల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్. నిజంగా ఇది చాలా చక్కటి స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ అండి. క్లియర్ కట్గా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ఇస్తూ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం చాలా సందర్భాల్లో ఇలా అంటూ ఉంటాం, అతను మీ చెయ్యి దాటిపోయాడు, మీ కొడుకు చెయ్యి దాటిపోయాడు, మీ కూతురు మీ చెయ్యి దాటిపోతూ ఉంది, జాగ్రత్త పడండి అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నటువంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చెయ్యి దాటిపోవడం, చెయ్యి దాటిపోవడాన్ని ఇంగ్లీష్లో మనం గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనే బ్యూటిఫుల్ ఫ్రేజ్తో మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని చెప్పొచ్చండి. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ మీన్స్ చెయ్యి దాటిపోవడం. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోవడం, చెయ్యి దాటిపోవడం, చెయ్యి దాటిపోవడం అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, అతను నీ చెయ్యి దాటిపోయాడండి అంటే అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్, అతని కంట్రోల్లో లేడు ఇంకా. అంటే ఏదైనా ఒక పని కానీ, ఎవరైనా ఒక వ్యక్తి కానీ, ఏదైనా ఒక సంఘటన కానీ మన కంట్రోల్లో లేనప్పుడు, మన కంట్రోల్లో అది లేనప్పుడు, ఆ వ్యక్తి కానీ ఆ సంఘటన కానీ మన కంట్రోల్లో లేనప్పుడు ఉపయోగించే ఒక బ్యూటిఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రేజ్ ఏంటి అంటే గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోవడం. దీన్ని మనం 5 వేస్గా మనం నేర్చుకోవచ్చు. అంటే గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోవడం. చెయ్యి దాటిపోయాడు అంటే వీ కెన్ యూస్ దీన్నే మనం వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని కూడా చెప్పొచ్చు. వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనేది వర్బ్ V1 అయితే, అంటే ప్రజెంట్ టెన్స్ అయితే మనం దీన్ని ప్రజెంట్ టెన్స్లో వాడితే ప్రజెంట్ టెన్స్లో మనం దీన్ని వాడొచ్చు. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్. వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోయాడు, అయిపోయింది, దట్ యాక్షన్ హ్యాస్ డన్, ఒక పని పూర్తి అయింది. వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ దీన్నే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్తో కూడా చెప్పొచ్చు, గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇది కూడా ఒక పని పూర్తి అయింది. అంటే ఒక వ్యక్తి మన కంట్రోల్ లేకుండా పోయాడు, ఈ మధ్య కాలంలో రీసెంట్గా పోయాడు అంటే మన కంట్రోల్ దాటిపోయింది అని చెప్పాల్సి వస్తే ఈ మధ్య కాలంలో ఏమైనా జరిగింది అంటే మనం థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడతామని బేసిక్ క్లాసెస్లో నేర్చుకున్నాం. అలాగే ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ విచ్ ఇస్ కాల్డ్ గో యొక్క ఐఎన్జి ఫార్మ్ గోయింగ్. గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోతూ ఉంది, దట్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అంటే ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వాడతామని తెలుసుకున్నాం కదా. అలాగే మన చేతుల్లో నుంచి దాటిపోతూ ఉంది, నా చేతిలో నుంచి దాటిపోతూ ఉంది, ఆ యాక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆమె నా చెయ్యి దాటిపోతూ ఉంది అని చెప్పాల్సి వస్తే గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనే ఫ్రేజ్ని వాడాలి ప్రజెంట్ కంటిన్యూస్లో. అలాగే ఫిఫ్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్, గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో వాడతాం, మనకి బాగా తెలుసు. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వస్తే గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్ వాడాలని తెలుసు. లుక్ అట్ దిస్, go out of hand which is called the phrase 1.
V1 went out of hands. V2 ప్రతిదాన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే క్లియర్ కట్గా వివరిస్తానండి. వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ జరిగిపోయింది. అలాగే V3 గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, ఇది కూడా పని జరిగిపోయింది. మరి ఇది ఎప్పుడు వాడాలో కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే V4 గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, అంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉందంటే ఐఎన్జి ఫామ్ వాడతాం కదా. అలాగే గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోతూ ఉన్నారు, దాటిపోతూ ఉంది అని చెప్పే సందర్భంలో ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. V5 గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇక్కడ బాగా గమనించండి, గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అనేది ఒక ఫ్రేజ్, దాటిపోవడం. ఇక్కడ వెరీ సింపుల్, ఈజీగా నేర్పిస్తా, గుర్తుపెట్టుకోవడం మీరు సింపుల్గా. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోవడం. ఈ గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ తర్వాత ఈ గో అవుట్ ఆఫ్ తర్వాత హ్యాండ్స్ కి మధ్యలో ఇక్కడ ఒక ప్రొనౌన్ పెట్టండి, మనకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతను నా చెయ్యి దాటిపోతున్నాడు అని చెప్పాల్సి వస్తే, అంటే నా అంటే మై, అంటే ఇక్కడ గో అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్స్, go out of his hands, go out of their hands. సో ఇలా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తాం. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోవడం. ఎవరైనా ఏదైనా ఒక సంఘటన మన కంట్రోల్లో లేకుండా చెయ్యి దాటిపోయే ఒక దాన్ని ఇంగ్లీష్లో ఫ్రేజ్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్. దీన్ని 5 వేస్లో చెప్పొచ్చు. అన్నింటికి చూద్దాం. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అతను నా చెయ్యి దాటిపోతాడు, లేదా నీ కుమారుడు అలా నీ కొడుకు, నీ కుమారుడు నీ చెయ్యి దాటిపోతున్నాడు అని చెప్పాలా. అంటే నీ చెయ్యి దాటిపోతాడు అంటే ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నా. నీ కుమారుడు నీ చెయ్యి దాటిపోతాడు అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్తా? నీ కుమారుడు, యువర్ సన్ goes out of your hands, నీ చెయ్యి దాటిపోతాడు. నీ కూతురు నీ చెయ్యి దాటిపోతూ ఉంది, కాస్త జాగ్రత్త పడు అని చెప్తాడు. అంటే నీ కూతురు నీ చెయ్యి దాటిపోతూ ఉంది, ఆమె చెయ్యి దాటిపోతూ ఉంది, ఆమె నీ చెయ్యి దాటిపోతూ ఉంది అంటే నీ కంట్రోల్ లేకుండా పోతా ఉంది, జాగ్రత్త పడు అని చెప్పాల్సి వస్తే ఆమె నీ చెయ్యి దాటిపోతూ ఉంది అంటే ఇది కంటిన్యూస్ లో ఉంది కదా. మరి ఇప్పుడు దీన్ని మనం ఆమె నీ చెయ్యి దాటిపోతూ ఉంది అంటే షీ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, ఆమె నీ చెయ్యి దాటిపోతూ ఉంది. అంటే నీ కొడుకు నీ చెయ్యి దాటిపోతున్నాడు, వాళ్ళు నీ చెయ్యి దాటిపోతున్నారు, అతను నీ చెయ్యి దాటిపోతున్నాడు. హీఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలోనే జరిగింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలోనే నీ కొడుకు నీ చేయి దాటిపోయాడు, నువ్వు చూసుకోలేదు అంటాడు. అంటే రీసెంట్లీ, ఈ మధ్య కాలంలో జరిగిన పనులకి రీసెంట్లీ అనే కీవర్డ్ వాడతాం. హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడాలి, హెల్పింగ్ వర్బ్. రీసెంట్లీ యువర్ సన్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. రీసెంట్లీ, హ్యాండ్స్ రీసెంట్, ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఇలా మనం ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అంటే ఐఎన్జి ఫామ్ వాడతాం, లేదా ఆ పని గతంలో జరిగిపోయింది అంటే పాస్ట్ టెన్స్ V2 వాడతాం, లేదా V3 వాడతాం. V3 ఎప్పుడు వాడాలనేది కూడా మీకు హ్యావ్ కానీ హ్యాస్ కానీ మధ్యకాలంలో జరిగి ఉంటే హ్యాడ్ కానీ అలాంటి సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్ వెంట, దాటిపోయింది, ఆల్రెడీ అయిపోయింది, మన చేయి దాటిపోయింది. ఇట్ వెంట, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వెంట అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్స్, అది ఆమె చేయి దాటిపోయింది, ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్స్, అది ఆమె చెయ్యి దాటిపోయింది. అలాగే గర్ల్స్ ఆల్రెడీ మనం చూసాం. సో వాళ్ళు చేయి దాటిపోతారు అని చెప్పాలా. దే go out of my
హ్యాండ్స్. దే గో అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. వాళ్ళు నా చెయ్యి దాటిపోతారు. వాళ్ళు నా చెయ్యి దాటిపోతారు. వాళ్ళు నా చెయ్యి దాటిపోతారు. మనకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది చూడండి. వాళ్ళ బిహేవియర్ మనకు అర్థమవుతుంది. ఓహో, ఇతను నా చేయి దాటిపోతాడున్నాడబ్బా. చాలా సందర్భాలు అనిపిస్తుంది మనకు. అంటే అతను మన చేయి దాటిపోతాడు, మనకు తెలుస్తుంది, వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది. అప్పుడు షీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్స్. షీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. ఆమె నా చేయి దాటిపోతూ ఉంది. ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అది నా చేయి దాటిపోయింది. దే గో అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. వాళ్ళు నా చేయి దాటిపోతారు. అంటే ఏదైనా ఇలా ఫ్రేజ్ని మనం V1, V2, V3, V4, V5 అన్ని ఫ్రేజెస్తో కూడా మనం వాడచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మన చేతుల్లో లేని పనిగా, ఒక సిచ్యువేషన్, ఒక సంఘటన, ఒక వ్యక్తి, ఏదైనా ఒక సంఘటన అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, నా చేతిలో లేదు, ఇంకా నా చేయి దాటిపోయింది, దాటిపోతూ ఉంది అని చెప్పాల్సి వస్తే గో అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, గో అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. సో ఇలా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. దీంతో పాటు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్లో మనం ఎలా వీటిని వాడాలో ఒకసారి చూద్దాం. గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చెయ్యి దాటిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వెంట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అతను నా చెయ్యి దాటిపోయాడు. హీ వెంట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అతను నా చెయ్యి దాటిపోయాడు. షీ వెంట్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. ఆమె నా చెయ్యి దాటిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్. నేను అతని చెయ్యి దాటిపోయాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు నేనుగా చెప్పుకుంటున్నాను, అతని మాట నేను వినలేదు, అతను చేయి దాటిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా రకరకాలుగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి చూడండి. ఐ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. నేను అతని చెయ్యి దాటిపోయాను. నేను అతని చెయ్యి దాటిపోయాను. ఐ వెంట్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్. నేను అతని చెయ్యి దాటిపోయాను. We went out of their hands. మేము వాళ్ళ చెయ్యి దాటిపోయాం. You go out of your teacher's hand. So your teacher's hand. You go out of your teacher's hand. మీ టీచర్స్ చెయ్యి పోతావు. నువ్వు మీ టీచర్స్ చెయ్యి దాటిపోతావు. సో అలాగే they have recently gone out of her hands. ఈ మధ్య కాలంలోనే వాళ్ళు ఆమె చెయ్యి దాటిపోయారు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళు ఆమె చెయ్యి దాటిపోయారు లేదా పోయారు. ఇలా రకరకాలుగా చెప్తాం. లుక్ అట్ దిస్. అలాగే I, we, you, they, he goes out of his father's hand. వాళ్ళ నాన్న చెయ్యి హ్యాండ్స్. వాళ్ళ నాన్న చెయ్యి అతను దాటిపోతాడు. హీ గోస్ అవుట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ హ్యాండ్. అతను వాళ్ళ నాన్న చెయ్యి దాటిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. షీ ఈస్ going out of her mother's hand. Look at this. She is going out of her
మదర్స్ హ్యాండ్. ఆమె వాళ్ళ అమ్మ చెయ్యి దాటిపోతూ ఉంది. ఇక్కడ ఈజ్ ప్లేస్లో హ్యాస్ బీన్ కూడా పెట్టచ్చు. షీ హ్యాస్ బీన్ గోయింగ్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్, మదర్స్ హ్యాండ్. సో వాళ్ళ అమ్మ చెయ్యి దాటిపోతూ ఉంది. సో ఇట్లా మనం రకరకాలుగా పెట్టచ్చు అని మీకు ఆల్రెడీ నేను పీడిఎఫ్ నంబర్ 801